ఉచిత బస్సుల వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని బాపట్ల జిల్లా అధ్యక్షులు మణిలాల్ డిమాండ్ చేశారు. బాపట్ల బస్టాండ్ వద్ద నుంచి ఆటో డ్రైవర్లు ఆటోలతో రేపల్లెపట్నంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు మీద ఆటోలు ఆపి నిరసన తెలిపి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న మణిలాల్ ఆటో డ్రైవర్లకు సంఘీభావాన్ని తెలుపుతూ వారి జీవనోపాధిపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలని కోరారు. అనేక మంది గతంలో ప్రభుత్వమే చదువుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము, చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆటోలు తీసుకుంటే మేము సబ్సిడీ ఇస్తాము అనే పద్ధతిలో గత 20 ఏళ్ల కాలం నుంచి ఈ రాష్ట్రంలో అనేక మంది యువకుల చేత ఆటోలు కొనుగోలు చేయించారు. 20 ఏళ్ల క్రితం ఆటో కొనుగోలు చేసినప్పుడు వయసు 30 సంవత్సరాలు అంటే ఒక ఆటో డ్రైవరు ఈరోజు 50 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 50 సంవత్సరాలు వచ్చేటువంటి కాలంలో ఆయన కుటుంబము, ఇల్లు, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు అన్నీ కూడా ఈ ఆటో నడపడం ద్వారానే జీవనం గడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి మరణ శాసనం లాగా ఈరోజు